హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశాన్ని సందర్శించినప్పుడు మదురై ప్రాంతాన్ని సందర్శించి అక్కడ నుండి రామేశ్వర ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి కన్యాకుమారిని సందర్శించి అక్కడ నుండి తిరువనంతపురం వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో తిరువత్తారులో ఉన్న ఆదికేశవ స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించారు. దానికి సమీపంలో ఉన్నటువంటి సుచీంద్రం అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారని చెప్పి ఆచార్యులు చెబుతున్నారు. ఈ సుచీంద్రము అంటే ఇంద్రుడు తనకు లభించినటువంటి శాపం నుండి విముక్తుడు కావడం కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇది ఒక శైవ క్షేత్రం. అయితే చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు శైవ క్షేత్రాలను సందర్శించినప్పుడు శివుడిని స్తుతిస్తూ బ్రహ్మ సంహిత నుండి 5వ అధ్యాయం 45వ శ్లోకాన్ని స్తుతిస్తారు. అదేమిటో చూద్దాం. క్షీరం యదా దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతోః యః శంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. దీని యొక్క అర్థం ఏమిటంటే పాలకు ఆమ్లాన్ని చేర్చడం ద్వారా అది పెరుగుగా మారుతుంది. పెరుగు ఏకకాలంలో పాలతో ఏకమైనది మరియు భిన్నమైనది కూడా. అదేవిధంగా శంభు అంటే శివుడు, ఆయన విష్ణువు యొక్క ఒక విస్తరణ. అందుచేత ఆయన ఏకకాలంలో విష్ణువుతో ఏకమై ఉన్నాడు. అదేవిధంగా విష్ణువుతో భిన్నమైనటువంటి వాడు కూడా. ఈ విధంగా విష్ణువు శివునిగా విస్తరించి సృష్టి యొక్క విలయ కార్యానికి పాల్పడతాడు. అంటే సృష్టిని విలయం చేయడం కోసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాల కోసం విష్ణువే శివునిగా విస్తరిస్తాడు. ఒక ప్రత్యేకమైన ఉపయోగం కోసం ఏ విధంగా పాలు పెరుగుగా మారతాయో, కానీ పెరుగుగా మారినటువంటి పదార్థం అది పాలతో ఏకకాలములో ఏకము భిన్నము కూడా. అలాగే సృష్టి విలయ కార్యం కోసం విస్తరించినటువంటి శివుడు ఏకకాలంలో విష్ణువుతో ఏకము మరియు భిన్నం కూడా. సంపూర్ణ సమాచారం కోసం బ్రహ్మ సంహితను చదవండి. హరే కృష్ణ.